ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. గర్భధారణ కోసం దంపతులు పాటించాల్సిన ఆధ్యాత్మిక నియమాలు ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు. చాలా గొప్ప ప్రశ్న ఇది. సహజసిద్ధంగా గర్భధారణ అనేటువంటిది ప్రకృతి పరమాత్మల మేలికలేగా చెప్తాం. అందుచేత ఈ విషయంలో అతినిష్టాగరిష్టాపరతో కూడినటువంటి కొన్ని ఆధ్యాత్మిక నియమాలు కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. ముఖ్యంగా చెప్పిన విషయాలు ఏమిటంటే, పొగటి పూట ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడాను తాను మెచ్చిన స్వర్గం కోసం పాకులాడకూడదు. అంటే ఈ యొక్క సంసార జీవనం అనేటువంటిది పొగటి పూట చేయకూడదు. రాత్రి సమయంలో కూడాను 9 దగ్గర నుంచి 12 లోపు మీరు తాను మెచ్చిన స్వర్గం కోసం పాటుపడుకోవచ్చు. అంటే ఆనందకరమైనటువంటి భావనా చాతుర్య బలంతో మీరు జీవితాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. కొత్తగా పెండ్లైనటువంటి వారు చేసేటువంటి ప్రక్రియలో గర్భధారణ మహోత్సవము అని ఉంటుంది. ఆ గర్భధారణ మహోత్సవంలో తప్పనిసరిగా ఔపోస ప్రక్రియను మంత్రపూర్వకంగా చేసేటువంటి సాంప్రదాయం ఉంది. మంత్రాలతోటి దానికి సంబంధించినటువంటి విధి విధానాన్ని చేస్తూ వారు ఆనందంగా సంసారాన్ని అనుభవించడానికి వీలుగా అందమైనటువంటి పూలతోటి, మల్లెపూలు, గులాబీ పూలు చాలా చక్కగా ఆ యొక్క పడక గదినంతా కూడాను అమర్చి పాలు అనేటువంటివి పురుషుడు స్వీకరించే విధంగా గదిలోకి పంపించే సంప్రదాయం. ఆ కొత్తగా పెళ్ళైన యువతి పాలు తీసుకొని లోపలికి వెళ్ళినప్పుడు నునుసిగ్గుతో వెళ్ళినటువంటి తత్వచింతనతో పెండ్లి కుమారుడు చక్కగా తన దగ్గరకు చేరదీసుకొని ఆమెను ఆప్యాయత అనురాగాలతో ఓలలాడిస్తూ అందాన్ని పొగుడుతూ, అందం నీలో ఉందని అది నన్నే కోరుతున్నదని అనేటువంటి సందర్భానుసారంగా వివిధ రకాలైనటువంటి చక్కటి మాటలు పలుకుతూ ఆ సంసారాన్ని ప్రారంభించేటువంటి సమయం మొట్టమొదటిసారిగా ఆ పురోహితులు పెట్టినటువంటి సమయానికే వాళ్ళు తాను మెచ్చిన స్వర్గంలోకి వెళతారు. అంటే ఆ రేతస్సును ఆ సమయంలో వెళ్ళేటట్టుగా చేస్తే గొప్ప తేజోవంతుడు, జ్ఞానవంతుడు, ప్రపంచానికి ఉపయోగపడేవాడు ఉద్భవిస్తాడని శాస్త్రం. ఇవన్నీ పూర్వకాలంలో బాగా ఆచరించేవాళ్ళు. ఇప్పుడు ఆధ్యాత్మికతతో సంసార తత్వాన్ని గనక మనం కూడా ఈనాడైనా కూడా పాటించినట్లయితే సద్బుద్ధి, సత్ప్రవర్తన, సద్విశ్వాసం కలిగినటువంటి పుత్ర సంతానము లేక పుత్రికా సంతానం కలుగుతుంది. పుత్రికా సంతానాల్లో తేడాలు వస్తున్నాయి అంటే మనం చేసినటువంటి అవివేకమైనటువంటి సంసార రతిక్రీడ వల్లనే జరుగుతుంది. అంటే ఏమిటన్నమాట, ఇక్కడ అపురూపము, ఆనందదాయకము, అమోఘము అయినటువంటిది ఈ రతిక్రీడ తత్వం. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా ఇదేదో పొద్దూకులు అనుభవించే క్రీడ మాత్రం కాదు ఇది. అందుచేత మన ఋషులు చెప్పినటువంటి విధి విధానంలో ఆధ్యాత్మికతతో కూడినటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ఈ యొక్క ప్రక్రియ అద్వితీయమైన మహోన్నతమైనటువంటి వ్యక్తులను మనకు అందించటానికి చేసేటువంటి ప్రక్రియ. ఈ జన్మభూమిలో అదృష్టవంతులు, కారణజన్ములు పుట్టారు అంటే వారు వారి యొక్క ఆధ్యాత్మికతతోనే ఈ యొక్క ఘనకార్యాల్ని సాధించారు. ఇది ఘనకార్యంగానే చెప్పాలి. చాలామందికి సంతానం లేక ఎంతమంది బాధపడుతూ ఉంటారు. సంతానం కలగడం కూడాను అద్వితీయమైనటువంటి వాళ్ళు పుట్టాలి అనుకున్నప్పుడు ఈ దంపతులు ఇరువురు కూడాను భగవంతుని పైన భారం వేసి ఆధ్యాత్మికతతో కూడినటువంటి సంసార సుఖాన్ని పొందాలి.
ఆధ్యాత్మికత అంటే ఆ స్త్రీని చూసినప్పుడు నీవు ఆ పార్వతీదేవి యొక్క అనుగ్రహం చేత చక్కటి కనులతో మెరిసిపోతున్నావు ప్రియా అన్నాడనుకోండి, అక్కడ ఆధ్యాత్మికమేగా. అట్లా అమ్మవారి తత్వాన్ని మనసులో తలుచుకున్నాడనుకోండి, అట్లాగే శివతత్వాన్ని మనసులో అనుకున్నాడనుకోండి, అలాంటి అదృష్టకరమైనటువంటి సంతానేచ్చే ఉద్భవించడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. కాబట్టి ఈ విషయంలో కూడా ఆధ్యాత్మికత చాలా అవసరము అని చెప్పేసి చెప్పక తప్పదు. ఇది మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం. సర్వే జనా సుఖినో భవంతు.